వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గానో దీంతో పాటుగా రాష్ట్రంలో ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదని ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తీపి కబురు శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది రెండోది వచ్చేసి రాష్ట్రంలో చాలామంది మహిళలు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల పైన అఫీషియల్ అప్డేట్స్ ఏంటి, శుభవార్తలు ఏంటో తెలుసుకుందాము. మూడోది వచ్చేసి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను కూడా లబ్ధిదారుల ఖాతాలలో అయితే జమ చేస్తున్నట్లు వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. పూర్తి వివరాల కోసం మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులు పొందుతున్నారో వారందరికీ ఇదే నెలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా చివరి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. వచ్చే నెల నుంచి తెలంగాణలో పెన్షన్ డబ్బులను అన్ని పెన్షన్ లబ్ధిదారులకు ఖాతాల ద్వారా అంటే బ్యాంకు అకౌంట్లలో ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్రంలో మరో 3 నుంచి 4 వారాలలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నదానిపై సమాచారాన్ని అయితే మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇవన్నీ ఇలా ఉండగా ఈ 2 కొత్త పథకాలు మనకి దాదాపు రానున్నటువంటి నెలలోనే ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్న వివరాలు అయితే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మనకి ఇంకా ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి రానున్నటువంటి మరో 2 నుంచి లేదంటే 6 రోజుల వరకు లబ్ధిదారుల ఖాతాలలో జూన్ 10వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు మీ ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.